విజయవాడలో బ్రహ్మన్నల లాంటి వాడివి నువ్వు. భీష్ముడు నీ మీద పోటీ చేస్తాడా? అసలు నీ కాదు చూస్తాడా? నువ్వు బ్రహ్మన్నలో అని తెలియక నీకు సీట్ ఇచ్చాడు, నీకు ఆయన నీ మీద పోటీ చేస్తాడా? ఇవాళ వాళ్ళ తమ్ముడు మీ సోదరుడు చిన్నీని పెట్టారు నీ మీద. ఒక్క పోనీ నా భవనం నీ భవనం అంటే ముందుకు రాలా. నువ్వు 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కానీ ఓడిపోతే అది ఓటమి అనేది ఖాయం. 1,00,000 ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నేలకు రాస్తా. ఏది 1,00,000 ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో ఓడిపోతే నీ ఓటమి ఖాయం. 1,00,000 పైనే ఓడిపోతున్నావు. నువ్వు ఓడిపోతే చంద్రబాబు గారి కటౌట్ అక్కడ పెడతాం, పాదాలు పట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను, బ్రహ్మన్నల లాంటి నాకు నువ్వు టికెట్ ఇస్తే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ని చేస్తే నిన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నానా మాటలు అన్నాను, నా తప్పు క్షమించండి అయ్యా, పైన నరకంలో ఎలాగా నాకు శిక్ష పడిద్ది, నరకంలో ఎలాగా నన్ను రంపాలతో కోస్తారు, సలసల మాడే నూనెలో వేస్తారు, నేను చేసిన పనికి నన్ను అంటలతో కొడతారు పైన, కానీ ఇక్కడ నువ్వు నన్ను క్షమించారంటే కొద్దిగా నాకు బాగుంటుందని నువ్వు అనగలవా? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా గెలిచినటువంటి ఊరపంది కేశినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేశినేని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి, చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి అంటావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే పట్టుమని 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్ళలేని, రాష్ట్రంలో వెళ్ళలేనటువంటి వాడు ఎవడన్నా నాయకుడు ఉన్నాడంటే ఒక్క ఈ ఊరపంది కేశినేని నేనే. ఇవాళ మా వాళ్ళని కించపడట్లా, వెనకతలు ఉన్న వాళ్ళని వీళ్ళని. నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంట్, వీళ్ళు నేను అభినందిస్తున్నా. మేము కేశినేని నాని గత 3 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. పాపం వీళ్ళకి మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు గారిని ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కండువా ఇచ్చుకున్నాడు. ఒక్కలంటే ఒక్కలు నిజాయితీ పరులు వీళ్ళు. నిజంగా చెప్తున్నా ఇవాళ. ఎందుకంటే 3 సంవత్సరాలు మా దగ్గరికి రాకుండా నానితో ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం. ఎందుకు అభినందిస్తున్నాం? వాళ్ళు పార్టీ నాని అనుకున్నాడు, వాపుని చూసి బలుపు అనుకున్నాడు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ, వాళ్ళు నేను తెలుగుదేశం ఉన్నా కాబట్టి ఆ పక్కన కూర్చున్నారు. ఎంకన్న కాదు వాళ్ళకి కావాల్సింది, కేశినేని నాని కాదు కావాల్సింది, చంద్రబాబు నాయుడు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలి. ఒక్కడంటే ఒక్కడిని కూడా తీసుకెళ్ళినటువంటి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చెయ్యి 3 లక్షలతో గెలుస్తానంటావా?